కాసేపట్లో రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజ్భవన్ కు వెళ్లనున్నారు. బెసలకు 42% రిజర్వేషన్ల అమలు అంశంపై గవర్నర్ను కలవనున్నారు. స్థానిక సంస్థల్లో ఉన్న 50% రిజర్వేషన్ల నిబంధనను ఎత్తివేయాలని కోరనున్నారు. ఇక రిజర్వేషన్లను పెంచుతూ శాసనసభలో ప్రవేశపెట్టనున్న పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందింది. ఈ విషయాన్ని గవర్నర్ తెలిపి సభ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరనున్నారు. ఈ క్రమంలోనే బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించాలని గవర్నర్ను కోరనున్నారు. గవర్నర్తో సమావేశానికి హాజరు కావాలని కోరుతూ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ పక్ష నేతలకు ప్రభుత్వం లేఖలు రాసింది. ఆ లేఖలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయా పార్టీల నేతలకు స్వయంగా అందజేశారు. బీఆర్ఎస్ తరపున ప్రతిపక్ష నేత కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో కేటీఆర్ కు, అలాగే బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి, ఎంఐఎం తరపున ఎమ్మెల్యే బలాలకు సిపిఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావుకు అందించారు. రెడ్డికి ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ అందించ. బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించి అమలు అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. సో తన దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర ముందున్నటువంటి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని ఒక ఆలోచనతో, పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే దానికి కొంత న్యాయపరంగా, చట్టపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము కొద్ది రోజుల క్రితమే అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించి బిల్లును పెట్టింది. సో దానికి ఆమోదం తెలిపి కేంద్రానికి పంపింది. సో కేంద్రం నుంచి దాదాపుగా 6 నెలలు గడుస్తున్నా అక్కడి నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు, ఆ బిల్లుకు ఆమోదం లభించలేదు. సో అదొక అంశం. అయితే రెండోది, మన ప్రత్యామ్నాయంగా క్యాబినెట్ లో చర్చించి ఆర్డినెన్స్ తయారు చేశారు. సో ఆర్డినెన్స్ గవర్నర్ వద్దకు పంపారు. అది కూడా దాదాపుగా సుమారు 1.5 రోజులు అయినప్పటికీ ఇప్పటికి కూడా ఎటువంటి దాని స్పందన లేదు. సో ఇక ఏం ఆల్టర్నేట్ గా ఒకవైపు, ఎందుకంటే దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కూడా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి ఒక డెడ్ లైన్ విధించింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ నేపథ్యంలో ఒకవైపు హైకోర్టు ఇచ్చిన డెడ్ లైన్ దగ్గర పడుతూ ఉంది. మరోవైపు స్థానిక సంస్థలకు బీసీలకు ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ చాలా అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతో ఉన్న ఆల్టర్నేటివ్ రెండు ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయి. సో ఇక తాజాగా ప్రభుత్వం కూడా మన క్యాబినెట్ లో ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి 50% రిజర్వేషన్ల కటాఫ్ను, దానికి ఉన్నటువంటి పరిమితిని ఎత్తివేస్తూ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంది. సో ఆ క్యాబినెట్ లో నిర్ణయానంతరం నిన్న అసెంబ్లీలో కూడా పంచాయతీరాజ్ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. సో దీంతో రిజర్వేషన్లకు సంబంధించి 50% కటాఫ్ ఉన్న దాని పరిమితిని ఎత్తేస్తూ కూడా చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దానికి ఆమోదం తెలిపింది. సో ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా ఇప్పుడు అసెంబ్లీ ఆమోదించడంతో కొంత జీవో జారీ చేసి స్థానిక సంస్థలకు వెళ్లాలనుకుంటుంది. సెప్టెంబర్ 2వ వారంలో ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇప్పుడు అసెంబ్లీలో ఏదైతే ఆమోదించబడిన బిల్లు ఉందో, చట్ట సవరణ బిల్లు, దానికి సంబంధించి గవర్నర్ ఆమోదం కావాలి. సో దీనికి ఇప్పుడు మొత్తంగా కూడా, ఎందుకంటే గతంలో ఆర్డినెన్స్ పెండింగ్ ఉన్న నేపథ్యంలో గవర్నర్ వద్దకు నిన్ననే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇక ఏ మాత్రం ఆలోచన చేయకుండా ప్రభుత్వం తరఫున, అదే విధంగా ఆల్ పార్టీ అన్ని రాజకీయ పక్ష నేతలతో కలుపుకొని గవర్నర్ వద్దకు వెళ్లి బీసీల పట్ల న్యాయం జరగాలి, బీసీలకు తెలంగాణ సమాజంలో, తెలంగాణ జనాభాలో మెజార్టీగా ఉన్నటువంటి దాదాపు 59-60% ఆ జనాభా బీసీలు ఉన్నారు. వాళ్లకు జనాభా ప్రాతిపదికతో పోలిస్తే రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుంది. సో రాజకీయ పరంగా అన్ని రకాలుగా ఈ 42% రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆమోదం తెలపాలి. ఎందుకంటే గతంలో ఉన్నది పెండింగ్ ఉంది కాబట్టి, ఈ ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉంది కాబట్టి, ఆ ఆర్డినెన్స్ లాగా ఇది పెండింగ్ లో ఉండకుండా కొంత గవర్నర్ పైన విజ్ఞప్తి చేస్తూ గవర్నర్ సంబంధించి వినతి పత్రం ఇచ్చేలా, అందరూ కలిసి ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చేలా ఆ ప్రభుత్వం భావిస్తుంది. దాంట్లో భాగంగానే మంత్రి పొన్నం ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని రాజకీయ పక్ష పార్టీలకు, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ, ఈ అందరి రాజకీయ పార్టీకి సంబంధించిన ఆయా నేతలకు, ఎందుకంటే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో బీఆర్ఎస్ ఎల్పీలో కేటీఆర్, హరీష్ రావులకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయాన లేఖ అందజేశారు. అదే సందర్భంలో
ఇక బీజేపీకి సంబంధించి బీజేపీ ఎల్పీ నేతగా ఉన్నటువంటి ఏలిటి మహేశ్వర్ రెడ్డికి లేఖ అందించారు. అదే సందర్భంలో ఎంఐఎం సంబంధించి బలాల సిపిఐ కోనేని రామేశ్వరం ఈ 4 పార్టీలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కు ప్రభుత్వం తరఫు లేఖలు అందజేస్తారు. సో ఈ అందరూ కలిసి ఈ రోజు ఒక సమూహంగా ఆల్ పార్టీకి సంబంధించి అన్ని రాజకీయ పార్టీల తరఫున గవర్నర్ వద్దకు వెళ్లి బీసీలకు న్యాయం చేయాలి, సో మేము బీసీలకు పట్ల రిజర్వేషన్ అమలు చేయాలనుకుంటున్నాం, మేము చిత్తశుద్ధితో ఉన్నాం, మీరు ఆ బిల్లును వెంటనే ఆమోదిస్తే ఎన్నికలకు సిద్ధం అవుతాము అని చెప్పేసి గవర్నర్ కలిసే అవకాశం ఉంది. సో ఇప్పటికే గవర్నర్ కలిసే ప్రభుత్వంలో మొత్తం కూడా మరి కాసేపట్లోనే గవర్నర్ కలవడానికి రాధాకృష్ణ అయితే బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు అంశంపై గవర్నర్ తో సమావేశానికి హాజరు కావాలని బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ పక్ష నేతలకు ప్రభుత్వం అయితే లేఖలు రాసింది. మరి ఈ పార్టీల పక్ష నేతలు గవర్నర్ తో సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందా? అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కోణంలో చూడాలి. సో కొన్ని సిపిఐ అదేవిధంగా ఎంఐఎం మాత్రం కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అంటే నిన్న అసెంబ్లీ సమావేశాల్లో అన్ని పార్టీలు కూడా బీసీలకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే, 2% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే అని అసెంబ్లీలో ఒకవైపు తమ వాదన వినిపించినప్పటికీ ప్రభుత్వం తీరు సరికాదు, ప్రభుత్వం తీరులో చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే కేవలం ఒక మసిపూసి మారేడుకాయలాగా ఏదో చెయ్యాలనుకునే ఒకటి మొత్తంగా కూడా కట్టుకథ అల్లుతుంది. అంటే మొత్తంగా చిత్తశుద్ధి లేకుండా బీసీల పట్ల ప్రేమ ఉన్నట్టు ఒక నటిస్తుంది తప్ప నిజానికి చిత్తశుద్ధిగా పనిచేయడం లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ కావచ్చు, అదే విధంగా ఇతర పక్షాలన్నీ కూడా ఆరోపిస్తున్నారు. ఇక బీజేపీ ఏమో అలా ముస్లింలకు ఇన్వాల్వ్ చేయడం ఎందుకు, ముస్లింలకు లేకుండా ముస్లింయేతరగా బీసీలకే ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో గవర్నర్ వద్దకు సిపిఐ, ఎంఐఎం వెళ్లే బీజేపీ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. సో మరి కాసేపట్లో దానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొంత అఖిలపక్షం తరఫున అన్ని పార్టీలు పోతే ఖచ్చితంగా గవర్నర్ పై కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా శాసనసభలో ఈ తీర్మానం మొత్తం కూడా చట్ట సవరణకు సంబంధించి బిల్లు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇది కేవలం ప్రభుత్వం తరఫున శాసనసభనే మొత్తం నిండు శాసనసభనే ఈ యొక్క బీసీలకు 40% రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు పైన ఆమోదం తెలిపింది. కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ మీద అన్ని పార్టీలు కలిసి రిప్రజెంటేటివ్ ఇస్తే తన సానుకూలంగా స్పందించే అవకాశం లేకపోలేదని ప్రభుత్వం భావిస్తుంది. సరే మొత్తంగా మరి ఈ మంత్రుల ఆధ్వర్యంలో ఒక బృందము ఆల్ పార్టీ అంతా కలిసి గవర్నర్ వద్దకు వెళ్ళబోతున్నారు. సో మరి ఏం జరుగుతుంది, గవర్నర్ ఎలా రెస్పాండ్ అవుతారు అనేది మాత్రం చూడాలి. ఒకవేళ కనుక గవర్నర్ ఆమోదిస్తే మాత్రం అది ఒక కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ప్రభుత్వానికి ఒక పెద్ద ఊరట, పెద్ద కలిసి వచ్చే అంశం అని చెప్పవచ్చు. వీళ్ళ గవర్నర్ ఆమోదిస్తే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు మొత్తం కూడా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి దాదాపుగా సెప్టెంబర్ 2వ వారంలో, ఎందుకంటే నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చిట్ చాట్ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ 10 తర్వాత ఎన్నికల షెడ్యూల్ పూర్తిగా వెలువడే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఈ లోపే ఆయా జిల్లాలకు కావచ్చు, ఆయా మండలాలకు సంబంధించి ఎంపీటీలో కావచ్చు మొత్తం కూడా ఇప్పటికే మౌఖిక ఆదేశాలు వెళ్ళాయి. మొత్తంగా ఎన్ని పోలింగ్ కేంద్రాలు, మొత్తంగా ఓటర్ల జాబితా, తుది జాబితా ఇవన్నీ కూడా సిద్ధం చేయాలని చెప్పింది. ఒకసారి కనుక సిద్ధం చేసి మొత్తం కూడా వాటికి సంబంధించి మండల స్థాయిలో సమావేశాలు, అదేవిధంగా జిల్లా స్థాయిలో సమావేశాలు పెట్టి పార్టీల అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుదిగా మొత్తంగా కూడా తుది ఓటర్ల జాబితా, తుది పోలింగ్ కేంద్రాలు ఇవన్నీ కూడా వెల్లడించే అవకాశం ఉంది. సో సెప్టెంబర్ ఎట్లా ఏం జరిగినా ఒకవేళ ఒకవేళ కనుక ప్రభుత్వం సంబంధించి ఏదైతే శాసనసభలో బిల్లు ఆమోదించిందో గవర్నర్ ఎలా వ్యవహరించినా ప్రభుత్వం మాత్రం ముందుకు వెళ్లాలని భావిస్తుంది. ఒకవేళ కాని పక్షంలో ఇప్పటికే ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేయాలని ఇప్పటికే ఒక ప్రపోజల్ పెట్టిన నేపథ్యంలో ఏడీ కాని పక్షంలో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి సెప్టెంబర్ 2వ వారంలో ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టాలన్న ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.